ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మాటను నిలబెట్టుకున్న తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం 100 రోజుల్లో మరో సమస్యకు పరిష్కారం చూపడం జరుగుతుందని, మామండూరు తుడా లేఅవుట్ సమస్య పరిష్కారానికి కృషి చేసి 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. 2 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇచ్చిన మాటను 100 రోజుల్లోనే నిలబెట్టుకొని వందలాది మంది కస్టమర్ల సమస్యను పరిష్కరించడంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తాను కృషి చేయడం జరిగిందని తెలిపారు. తాను బాధ్యత చేపట్టిన వెంటనే తుడా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపిన ఆ మాట ప్రకారం అందరికీ న్యాయం చేయగలిగే విధంగా పరిపాలన చేస్తున్నానని తెలిపారు. మా పెద్దలు గవర్నీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడి నుంచి ఫైలు నారాయణ గారికి, మినిస్టర్ గారికి ఫార్వర్డ్ చేసి వెంటనే దాన్ని పర్స్యూ చేయాలని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేష్ సార్ దగ్గర కూర్చొని ఇవన్నీ కూడా ఫాలోఅప్ చేసి 3 నెలల లోపలే చెప్పిన మాట ప్రకారం ఇవన్నీ ఈరోజు వాళ్ళకి ఎక్కడ కూడా ఒక చిన్న డిస్టర్బెన్స్ లేకుండా, చిన్న ఇబ్బంది లేకుండా మనం ఆ రోజు ఏదైతే చెప్పామో, ఏ మాట అది ఇచ్చామో అదే రేటుకే, రేటు గీటు ఏం పెంచుకుంటా ఆ రోజు అలాంటి అయిన రేటుకే ఈరోజు వాళ్ళు కొనేటువంటి రూపాయి వస్తువు ₹2 అయింది. కానీ ఈరోజు మేము అందరిని పిలిచి హ్యాపీగా, ఆనందంగా ప్రతి ఒక్క కస్టమర్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఒకసారి లేట్ అయిన దానివల్ల కూడా మేము ఒక్కసారి వాళ్ళకి క్షమించమని అడిగి, ఎవరు అడగరు, గత ప్రభుత్వంలో తప్పు చేసినా కూడా వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి, టుడాని నమ్మి వాళ్ళు ఫ్లాట్కున్నారు కాబట్టి టుడాకు ఉన్నటువంటి పేరు చెడిపోవద్దు, టుడా నేమ్ అనేది స్థాయి అంచెలంచెలుగా పెరగాలని చెప్పి వాళ్ళందరూ ఒక చోట పోగు చేసి మాట్లాడి వాళ్ళకందరికీ కూడా 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ జరిగే విధంగా దానికి సంబంధించినటువంటి సిస్టమ్ మొత్తం కూడా జనరేట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది.